వెల్కమ్ టు టీబీసీ ఛానల్. ఇండియన్ ఏవియేషన్ కి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా యాక్సియన్ మిషన్ 4 లో భాగంగా జూన్ 25, 2025 అంటే ఈ రోజు ఆఫ్టర్నూన్ ఇండియన్ టైం ప్రకారం 12 గంటల 1 నిమిషానికి అంతరిక్ష యాత్రకు బయలుదేరారు. ఫ్లోరిడాలో ఉన్న కెనడీ స్పేస్ సెంటర్ లో సెంటర్ నుండి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ పై స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ షిప్ నుండి శుభాంశు శుక్లా టీమ్ తో పాటు మరో 3 వ్యోమగాములు ఐఎస్ఎస్ కి బయలుదేరారు. శుభాంశు శుక్లా ఈ మిషన్ లో పైలట్ గా ఉండగా హంగేరీకి చెందిన టిబోర్ కపు, పోలాండ్ కి చెందిన స్నోవోజ్ ఉజ్నాక్సీ విజ్నిఎక్స్వి మిషన్ స్పెషలిస్ట్ గా ఉన్నారు. ఈ మిషన్ భారత్, పోలాండ్, హంగేరీలకు 40 సంవత్సరాల తర్వాత రెండో మానవ అంతరిక్ష యాత్ర కాగా ఐఎస్ఎస్ కు ఫస్ట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ మిషన్. 1984లో రాకేష్ శర్మ తర్వాత స్పేస్ లోకి వెళ్తున్న రెండో ఇండియన్ ఆస్ట్రోనట్ శుభాంశు శుక్లా. అలాగే భారత్ నుంచి ఐఎస్ఎస్ కి వెళ్తున్న మొట్టమొదటి ఆస్ట్రోనట్ కూడా. స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ షిప్ గురువారం జూన్ 26 అంటే రేపు ఈవినింగ్ ఇండియన్ టైం ప్రకారం 4:30కి ఐఎస్ఎస్ హార్మోనీ మాడ్యూల్ లోని స్పేస్ ఫేసింగ్ పోర్ట్ కు ఆటోమేటిక్ గా డాక్ అవుతుంది. ఆస్ట్రోనట్స్ అందరూ 28 గంటల స్పేస్ జర్నీ తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్ సెంటర్ కి రీచ్ అవుతారు. శుభాంశు టీమ్ 2 వీక్స్ వరకు ఐఎస్ఎస్ సెంటర్ లో ఉంటారు. ఈ 14 రోజుల్లో ప్రధాని మోదీతో, ఇండియన్ స్కూల్స్ పిల్లలతో శుభాంశు స్పేస్ సెంటర్ నుంచి మాట్లాడతారు. ఈ మిషన్ లో 31 కంట్రీస్ నుంచి 60 రకాల సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ని ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో చేయనున్నారు. ఇందులో భారతదేశం, అమెరికా, యూరప్, సౌదీ అరేబియా, బ్రెజిల్ వంటి దేశాలు ఉన్నాయి. ఫాల్కన్ 9 రాకెట్ లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్, ఐఎస్ఎస్ లోని సర్వీస్ మాడ్యూల్ లో లీక్ కారణంగా ఈ మిషన్ ఇప్పటి వరకు 3 సార్లు పోస్ట్ పోన్ అయింది. నాసా, రోస్ కాస్మోస్ ఈ సమస్యలను పరిష్కరించి జూన్ 25న ఈ లాంచ్ కు ఓకే చెప్పాయి. ఫాల్కన్ 9 రాకెట్ సక్సెస్ఫుల్ గా స్పేస్ లోకి వెళ్లడంతో స్పేస్ నుండి శుభాంశు శుక్లా భారత్ కి ఒక మెసేజ్ పంపారు. నా ప్రియమైన భారతీయులకు నమస్కారం. మనం చాలా సంవత్సరాల తర్వాత అంతరిక్ష యాత్ర చేస్తున్నామని, 41 ఇయర్స్ తర్వాత అంతరిక్ష యాత్ర చేయడం అనేది ఒక గొప్ప ప్రయాణం అన్నారు. ఇప్పుడు సెకండ్ కి 7.5 కిలోమీటర్ల వేగంతో మా స్పేస్ షిప్ భూకక్ష చుట్టూ తిరుగుతుందని, నా భుజాలపై ఉన్న మన జాతీయ జెండాని చూస్తుంటే నాతో మీరంతా ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. జై హింద్ అని మన దేశ ప్రజలకు శుభాంశు ఒక మెసేజ్ ఇచ్చారు. అయితే ఈ ప్రయోగంలో అమెరికాకు చెందిన నాసా, మన ఇస్రో, ఐరోపాకి చెందిన ఈఎస్ఏ కలిసి పనిచేస్తున్నాయి. స్పేస్ సెంటర్ లో శుభాంశు శుక్లాని సుక్స్ గా పిలుస్తారు. నాసా చేసేటువంటి 5 ఎక్స్పెరిమెంట్స్ లో శుభాంశు పార్టిసిపేట్ చేస్తారు. ఈ ప్రయోగం 2027లో భారత్ సొంతంగా చేసే గగన్యాన్ కు ఉపయోగపడుతుందని ఇస్రో చెబుతోంది. శుభాంశు తిరిగి వచ్చిన తర్వాత స్పేస్ లో ఉన్న ఈ 14 రోజుల్లో అతని బాడీలోని బోన్స్, మజిల్స్, హార్ట్, బ్లడ్ సర్క్యులేషన్, ఇమ్యూనిటీ పవర్, మైక్రోగ్రావిటీలో హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందో, ఇంకా బాడీలోని ఇతర పార్ట్స్ ఎలా పనిచేస్తున్నాయో ఇస్రో తెలుసుకుంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇస్రో డీబీటీ స్పేస్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింద మన దేశంలో వాడే మెంతులు, పెసర వంటి విత్తనాలు, నీడలో పెరిగే తామర మొక్క లాంటివి సూక్ష్మ గురుత్వాకర్షణలో ఎలా మొలకెత్తుతాయో స్టడీ చేస్తారు. మళ్ళీ ఈ విత్తనాలను తిరిగి భూమికి తీసుకువచ్చి అవి మళ్ళీ మొలకెత్తుతాయో లేదో తెలుసుకుంటారు. మన దేశానికి సంబంధించి 7 ఎక్స్పెరిమెంట్స్ ని శుభాంశు చేస్తారు. ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని సక్సెస్ కావాలని, ఈ ప్రయోగం ద్వారా మన ఇస్రో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలని కోరుకుందాం. ఇంకా మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.